హాయ్! హలో! నమస్తే దోస్తులు ఎట్లున్నారు? మంచిగున్నరులే. ఇగ గియాల ముచ్చట ఏంది అనంటే, మేమైతే ఒక మంచి జరగడానికి మేమొక పుణ్యక్షేత్రానికి పోతున్నాముల్లా. ఇగ నాతో పాటు నా సబ్‌స్క్రైబర్స్‌కి గూడా మంచి జరగాలని ఈ వీడియో అయితే నేను మీ ముందటికైతే తీసుకొచ్చినుల్లా. ఇగ మేము మంచి పుణ్యక్షేత్రానికి పోయే ముందు ఇగ మేమైతే గంగసానం పోతాముల్లా. ఇగో ఎవలైతే ఈ వీడియో స్కిప్ జేయకుండా జూత్తరో మేము ఏడికి పోయినము, మాకెంత మంచి జరిగింది, అక్కడ ఏమున్నదనేదైతే తెలుత్తదుల్లా. ఇగ ఎట్లాగూ మనమైతే పోతలేము ఆడికి. గీ వీడియోనన్నా జూసి మంచి జరుగుతది అనంటే స్కిప్ జేసేంత గూడా ఓపిక లేనోళ్ళైతే ఇగ స్కిప్ జేసుకోండ్రి. ఇగ మీ ఇష్టం. ఇగ మేమైతే గంగకు చేరుకున్నాముల్లా. ఇగ జూడుండ్రి. ఇగ గంగతానంలోనైతే ఉష్క పోతే రాలని జనమైతే ఉన్నరుల్లా. ఇగ అందులో శివరాత్రి అయ్యే. నేను శివరాత్రికి వీడియో పెట్టకుండా ఉండడానికి కారణమైతే గిదేనుల్లా. ఇగో శివరాత్రి అనంగానే మనకు కందగడ్డలు, కంకులు మస్తు కనబడతాయి గదా! ఇగో జూడుండ్రి జూడుండ్రి ఎంత మంచిగా అమ్ముతాన్లో. ఒకటే అమ్ముడు. ఇగ శివునికి ఇష్టమైన పువ్వులు సుతం అమ్ముతాండ్రు. ఇగ జూడుర్లా ఇక్కడ మనం గంగతానం బోయే ముందు శివుని విగ్రహం అయితే ముద్దుగున్నది, మంచిగున్నది. ఇగ ఆనందంగా బోయి శివునికైతే దర్శనం జేసుకున్నాముల్లా. చేసుకొని ఇగ గంగలకైతే పోతన్నాం. అంటే మేమైతే మా దిక్కున గంగా అనే అంటాం గాబట్టి గదే చెప్తాన్నా. ఇగ స్టైల్‌గా గోదావరి తానానికైతే పోతన్నాముల్లా. ఇగ పోతాంటే ఇక్కడ బాతు పిల్లలు ఎంత సక్కదనాలా, ఎంత ముద్దుగా కనబడుతన్నాయంటే ఇగ అచ్చిపోయినోళ్ళందరూ గాటినైతే వీడియోలు తీత్తాండ్రు. ఇగ మరి నా సబ్‌స్క్రైబర్స్ కోసమన్నా నేను గివైతే తీయాల గదా అని జెప్పి జపజపన ఈ వీడియో అయితే తీత్తానుల్లా. అవి జేసే సౌండ్లకు అవి ఎంత మంచిగా తిరుగుతాంటే కండ్లకైతే చూడవిందుగున్నదుల్లా. ఎన్ని పిల్లలు ఇగ చూడుండ్రి చూడుండ్రి గియన్నీ ఒక కాడనే తిరుగుతాంటే ఎంత ముద్దుగా అనిపిత్తందనంటే ఇగ గిక్కడి నుంచి ఓ లాస్ట్ వరకు గూడా మంచిగున్నయి. పిల్లలన్నీ తిరుగుతా ఉంటే మస్తనిపిచ్చింది. నేనైతే ఇగ చూడబుద్ధి గాకనే అన్నట్టు కళ్ళు కొద్దిగా కుళ్ళుకొని ఓ 2 పిల్లలిత్తరా అంకుల్ అంటే, అబ్బబ్బో! మేమియ్యము 5,000 పిల్లలన్నడిగ. ఇగ సప్పుడేక మరి ఏం జేయాలని జెప్పి అచ్చేసిన. ఇగ జూడుండ్ల అవెంత సక్కదనాలుగా తిరుగుతాన్నయి ఆడ. ఇగ మరి మీరు గూడా జూడాలే గదా! నా సబ్‌స్క్రైబర్‌లు గూడా. అందుకనే ఈ వీడియో పట్టుకొచ్చిన. గిక్కడి నుంచి మనిషి కనబడే కాడికి ఈ పిల్లనేరుల్లా ఎంత సక్కగా సుక్కని సక్కని పిల్లలైతే మంచిగున్నయి. నాకైతే బాగా ఆనందంగా గూడా అనిపించినయుల్లా. ఇగ వాటిని బెక అని వెక్కిరించుకుంటా నేనైతే గోదావరి స్నానంకు ఇగ స్టార్ట్ అయిననుల్లా. ఇగ గందులో ఎండాకాలం గదా! ఇగ నీళ్ళైతే ఎక్కడికో ఉన్నాయి. ఇగ వర్షాకాలం అయితేనేమో మా గోదావరిఖని బ్రిడ్జిని చూడు అందరత్తరు గన్ని నీళ్లుంటాయి మళ్ళా. ఇగ ఇప్పుడేమో లేకపాయే. ఇగ మేమైతే కొంచెము లోపల దాకా పోదామని చెప్పి ఇగ నడుత్తన్నముల్లా. మేమన్నా గీ ఇసుకల చెప్పులేసుకొని నడుత్తన్నాం గానీ మా అత్త, మా మామయ్య అయితే మాత్రం చెప్పులు లేకనే ఎనకటి సంది మేము గిట్లనే పోయినాం బిడ్డ, మేము గిట్లనే నడుత్తామని చెప్పి చెప్పులు లేకుండా నడుత్తాండ్రు. ఈ ఎండకు పాపము మరి ఇగ ఏందో ఇగ నీళ్ళలకైతే పోయినాం. గంగ స్నానం అయితే మరి చేసుకుందామని. స్నానాలైతే అయిపోంగానే ఇగ మేమైతే మళ్ళా మేము బోయే ఊరికైతే ఇగ స్టార్ట్ అయితాము. ఇగ ఇక్కడ చూడుండ్రి ఎంత భయం భయంగా జర మరి ఒడ్డు, అంపులు, బండలు, రాళ్ళు అన్నట్టుగా బాగానే ఉన్నాయి మరి. ఇగ నీళ్ళు చూడుండ్రి మా గోదావరి నీళ్ళు అంటే ఎంతమంది తానాలు చేసి అయినయా మరి ఎంతనేది మనకైతే తెలవదు. బాగా మందైతే ఉసుకపోతే రాలని జనం అయితే బాగా మందైతే అచ్చిండ్రుల్లా. ఇగ చూడుండ్రి ఇగ బ్రిడ్జ్ గిదే గోదావరి బ్రిడ్జ్ అన్నట్టు. ఇగ మేమైతే అందరం తానాలైతే జేసినాం ఇగ. ఇగ జేసి బయలుదేరుడే ఇగ ఆలస్యం అన్నట్టు ఇగ ఊరికైతే పయనమైతే అయితాన్నాం. ఇగ ఆ ఊరికి పోతాంటే చుట్టుపక్కల మంచిగా పచ్చ పచ్చని పొలాలు, పచ్చ పచ్చని చెట్లు ఎంత ముద్దుగా ఎంత అందంగా కనబడతన్నాయుల్లా. ఇగ చూడుండ్రి మన తెలంగాణ ఫేమస్ అయిన కల్లు చూడుండ్రి కల్లు చెట్టులు అవి. ఇగ గిందుకే మంచిగా మా తెలంగాణలో ఫుల్లు కల్లు దొరుకుతదనైతే అందరికి తెలుస్తది కదా! ఇగ చూడుండ్రి చుట్టూరా ఆ చెట్లేనుల్లా. ఇగ జూత్తాండ్రా లేదా మరి? ఇగ మనము బోయే ఊరేందనంటే ఈ ఏలాలనే ఉల్లా. ఇగ పల్లె పచ్చదనం జూడుండ్రి, పల్లె అందాలు జూడుండ్రి. కష్టం, సుఖం, ఆపద, సంపద అన్నట్టు అన్నీ ఓ చెట్ల కింద కూసుండి మేమైతే అన్నీ చెప్పుకుంటాం అనడానికి గిదే నిదర్శనము. ఇగ ఏలాలకచ్చినామని జెప్పినా గదా! ఇగ జూడుండ్రి పార్కింగ్‌కయితే పైసలు జమ జేత్తాన్లు ఇచ్చినాం. ఎందుకంటే మనం పోయింది దేవుని కాడికి జల్ది పోవాలనే ఆలోచన అయితే ఉన్నది. మేము పోయేసరికి జర సాయంత్రం అయింది గాబట్టి
పోవాలని మంచిగా పోతాన్నాం ఇక పోయి కారు పక్కకు పెట్టడంలో చూస్తానురా ఇక ఎన్ని కార్లు వచ్చినాయో ఎన్ని ఆటోలు వచ్చినాయో ఎన్ని బస్సులు వచ్చినాయో చూస్తే కళ్ళకు జాలినంత దూరంలో ఈ కార్ పార్కింగ్లో పెట్టిండ్రు. జనాలు అయితే బొచ్చుడు మంది కనబడబట్టిండ్రు. ఇక ఎండకు కదా కొద్దిగా అయితే కొంగు కప్పుకున్న నువ్వులే ఇక నడకైతే ఈ నుంచి మొదలు పెడతాను ఇక చూసుకోండి. ఇక మేము పెట్టిందో పార్కింగ్ అయితే ఈ ముందుకు కూడా ఇటొక పార్కింగ్ ఇటు పక్కకు కూడా ఇక చూడండి మళ్ళీ పచ్చదనం కనబడుతుంది కదా. ఇక జాతరలకు ముందుగా రాగానే మనకు ఏం కనబడుతుందిలా మంచిగా ఇక చూడుండ్రి. ఇగో మాకు ఇష్టమైన పప్పు డబ్బాలు. ఇక గిటేటు కొద్దిగా ముందుకు పోతే అగ చూడుండ్రి మంచిగా టెడ్డీ బేర్ బొమ్మలు కనబడుతున్నాయి. ఏలాలని ఎటు నమ్ముదు అనుకుంటాను ఇక బోర్డు కూడా చూపిస్తాను మంచిగా చూడుండ్రి. ఇక ఒక పచ్చ కలర్ తోటి ఏలాల అని రాసి ఉన్నది కదా. ఇగో ఏలాల దేవునికి అయితే మనం వచ్చిన ముల్లా ఏలాల దేవుణ్ణి చూడాలంటే కొద్దిగా అదృష్టం అయితే ఉండాలుల్లా. నాకైతే అనిపించింది ఇగో ఏలాల దేవునికి నచ్చే ఇక బోనాలు పోసడానికి కుండలు అయితే ఇక మొదలే అమ్ముతానంటే ఇక చూడుండ్రి. అంటే దేవునికి బోనాలు అంటే ఎంత ఇష్టమో ఎంత మంచిగా కొలుస్తారో. ఏడ చూసిన కుండలేనుల్లా ఏడ చూసిన కుండలే. ఇక గిటు మనము మధ్యలో అయితే నిలబడ్డా ఇక గిటు చూపిస్తాను చూడు. ఇదైతే గుట్ట మీదకి దారి అన్నట్టు. ఇక ఇటు తిప్పిన కెమెరా ఇటు అయితే గుట్ట కిందికి దారి అన్నట్టు. ఇక మధ్యలో నిలబడి గింతంత సేపు అయితే మేము కంకులు కాలొద్దామని అయితే కాల్చుట్టులను చూసుకుంటూ నిలబడ్డాం. ఇక కంకులు అయితే ఒకటి కాల్చుకొని తిన్నామని ఇక చూపిస్తాను. ఇక చూడుండ్రి పాపం ఆమె అన్నదిగా మా బతుకులు ఇట్టున్నాయంటే బాధపడొద్దమ్మా ఎవరి జీవితం ఎట్టనైనా రాసి ఉంటుందో గట్టనే జరుగుతుంది అని చెప్పిన. ఇక గుట్ట మీదకైతే పైన అయితే కడతాను ముల్లా. ఇక అంత దేవుందా ఇక మా అత్త మామ వెనకటి సంధి ఇక్కడ నుంచే నడుచుకుంటా పోతారట చెప్పులు లేకుండా. మరి మా అత్త మా మామ పెట్టింది నేనెందుకు పోడగొట్టాలని ఇక నేను కూడా నడుచుకుంటూనే వస్తానని నేను కూడా ఏం చేసినా నడుచుకుంటూనే పోతానుల్లా. ఇక చూసుకో 5-6 కిలోమీటర్లు నడుస్తానే ఇక దేవుడు అత్తలేదు కదా. ఇక నాకు పైన దేవుడు కిందికే గుర్తుకొచ్చిండుల్లా. ఇక మనం ఎటన్నా జాతరలు పోతానమంటే జర కొన్ని యాక్సరీస్ అయితే ఉంటాయి కదా గవి అయితే కొనుక్కొని మనం పట్టుకోవాల్సిందే. మళ్ళీ అందులో మేము నడుస్తున్నాం అయితే ఇక ఆటోలు అయితే ఉన్నాయి కానీ మా అత్త మామ అయితే చిన్నప్పటి వాళ్ళు పోయినప్పటి ఉంది నడుచుకుంటూనే పోతాను కాబట్టి నేను కూడా నడుచుకుంటూనే పోతానులా. ఇక ఎట్టకేలకు గుట్ట దగ్గరికి అయితే మేము చేరుకున్నాం. ఇక ఇదే చూడుండ్రిగా మన ముందుకు వస్తుంది. ఈ గుట్ట మించి కూడా కొద్దిగా అయితే దూరం ఉందిలా. ఇక ఏం చేసుడు మరి నేను పట్టు అయితే పట్టినా ఇక నేను పోవాలి ఎట్టనన్నా చేసి మా అత్త మామ మొదలుపెట్టింది. ఇక నేను కూడా ఖచ్చితంగా పాటించే తీరాలనుకున్నా. ఇక చూస్తాను లానులా మా మామ అయితే కుండ మీద అదేంది బోనం కట్టుకున్నాడు. అలా నీళ్ళు అయితే కిందికి దించొద్దని ఆయనే ముందుగా నడతాడు. ఇక నేనైతే ఆడాడ ఆక్కుంటానైతే ఇక పోయిన నుల్లా గుట్ట మీదకి అయితే చేరుకుంటున్నాము. ఇక చూడండి కొంతమంది పాపం నడవలేక ఇక మెల్లగా నడుస్తారు. అట్లుంటుంది అన్నట్టు. ఇట్లా స్లోప్ ఉండేసరికి నడచడానికి అయితే జర కష్టమే అయిందిల్లా. ఇక నేనెందుకు అక్కడక్కడ కనబడతానంటే వేరేటోళ్ళు వేయినరు కావచ్చు ఈ మేడ వేయింది అని అనుకుంటారు కొంతమంది. ఇక గాళ్ళ కోసం అయితే ఇక నన్ను అయితే చూపించుకుంటాను నుల్లా. ఇక చూడండి గీడ మొట్టమొదటిగా మనం గుట్ట మీదకి ఏరుకున్నాక శివుని లింగం అయితే కనబడుతుందిల్లా. ఇక అదైతే మనం దర్శనం చేసుకోవాలి మొదలు. ఇక దర్శనం చేసుకొని ఇక పోతా అంటే గుట్ట అత్తదుల్లా మీదికి కొద్దిగా ఇక కింద కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ మీదికి పోతా అంటే బ్రహ్మాండమైన మనుషులు ఉన్నారు. ఇక జనాలు కనులకు విందు అయితే లేదు. మన కనుసూపు మేరలలో కూడా చూడండి మనుషులు అంతా ఉన్నారు అన్నట్టు గంత జనాభా ఉన్నారు. మరి గుట్ట మీద సరైన వసతులు లేవు. మనము ఉండటానికి ఓ నీడ లేదన్నట్టు మనం తీసుకుపోయినాయే జరంత గిట్ట కట్టుకొని ఉండు మాకు చూడండి. ఒక గుట్ట మీద కూడా ఇంత అంత జాగా దొరికితే ఆ జాగాలు కూడా గుడిసేసుకొని ఉండు అన్నట్టు. అంటే ఇక చూస్తానరా ఈ దేవుడు ఎంత పాటైనోడో ఎంత నమ్మకమైనోడో. ఇటువంటి వసతులు లేకున్నా కూడా ఎక్కడెక్కడ జనాల్లో అందరూ కూడా మన ఏలాల దేవునికి వచ్చి మల్లన్ననైతే దర్శించుకుంటానులా. ఇక ఈయననైతే బాగా మహత్యం ఉన్నదని నేనైతే నేనైతే మొట్టమొదటిసారి అయితే పోతానా కానీ మా అత్త మామ అయితే 35 సంవత్సరాల సుంది అయితే పోతానరట నుల్లా. అంటే చూడుండ్రి ఆయన గింత దూరాన ఉన్న గింత నడుచుకుంటా పోయినా కూడా ఇంతమంది జనాలు కొన్ని కోట్ల మంది జనాలు అయితే వచ్చిండ్రులా. చూస్తే అసలు కళ్ళు అయితే జాలతలేవు. నేను లైవ్గా చూసిన కాబట్టి నేనైతే చెప్తాను. ఇక మేము పోయేసరికి 2 గంటలు పట్టింది గుట్ట కింద నుంచి నడుచుకుంటా పోయేసరికి. ఇక 5-6 గట్ల అయిందిలాగా చూడండి. సన్సెట్ కూడా ఇక చూపిస్తాను. మరి సాయంత్రం అయింది అనటానికి ఏంది నమ్మకం అని అనుకునేటోళ్ళకు ఇదే నా ఎగ్జాంపుల్ అనుకోండి. ఇక చూడండి ఒక
అక్కడ కనబడతాన్రా సన్సెట్కు దగ్గర ఒక ఆడ కూడా జనాలు ఉన్నారు అన్నట్టు. అంటే గుట్ట చుట్టూరా ఏడ గింత జాగ దొరికితే ఒక అంత మందంలో కూడా మనకు ఉన్నారు అన్నట్టు. ఇక మేమైతే వేయినాం, ఓ జాగ అయితే చూసుకున్నాం. ఇక చూసుకొని మా గుడిసె అయితే ఆడేసుకొని ఇక దేవునికి ఇష్టమైన కొబ్బరికాయలు, ఇంత అగరబత్తి, పసుపు, కుంకుమ, ఇన్నని బియ్యం పట్టుకొని ఇక దర్శనానికి అయితే ఇక కదలాడినాం అన్నట్టు. ఇక చూసుకొని ఆడ చూస్తే కళ్ళకు జాలని జనమయ్యే, ఉసుకపోతే రాలని మనసులాయే. ఇక ఏం చేసుడు అంటారా, మనం ఎట్ర పోదాం అని అంటే దేవుని దయ వల్ల మనకు ఇక స్పెషల్ దర్శనం ఉండేసరికి ఒక గయ్య అయితే టికెట్లు కొట్టుకొని ఇక స్పెషల్ దర్శనంలకు అయితే పోయినాం అన్నట్టు. ఇక చూసుకొని మన పక్కకే కేరింతలు కొట్టుకుంటా దేవుని దులేటోళ్ళు అయితే ఉన్నారు పక్కకే. ఇక గాళ్ళని మనం ఏమన్నా అడుగుదామని అంటే వాళ్ళు చెప్తారా మరి అని భయం కాబట్టి పక్కకే ఉన్నారు. ఇక ఎట్లా చేసుడు వాళ్ళని అయితే చూసుకుంటూనే అయితే ఉన్నాం. ఇక గీన్నే దేవుని కాడ పట్టేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక బోనాలు పోసుకొని వాళ్ళ దగ్గరికి పోయి పట్టు మాకు గిడ కావాలంటే వాళ్ళే మనకు వచ్చి వేసేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక దేవునికి మరి ఇక పట్టేసేటోళ్ళు వచ్చి బోనం పోతేనేనట ఆయనకు సంతోషం అవుతుందట. ఇక చూడండి జనాలు ఇక దేవునికి మళ్ళా నాకు ఇష్టమైన ఈ వేషధారణతోటి వీళ్ళైతే ఆడికైతే వచ్చిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారులా. మరి ఈయనకు ఈ దుస్తులు ఈ వేషధారణ ఎందుకు ఇష్టమో తెలిసిన వాళ్ళు ఎవరైనా గిట్లుంటే కామెంట్ చేయండి. అక్కడికి ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళు గంగాదేవి విగ్రహాన్ని తీసుకొని అయితే ఊరేగింపు చేసుకుంటూ అయితే కొంతమంది అయితే వచ్చిండ్రుల్లా. ఇక మీకు గీ విచిత్రం కూడా చూపిస్తామని నేనైతే వీడియో షూట్ చేయించిన. ఇగో ఈ నుంచి స్పెషల్ దర్శనంలో కూడా ఒక గాడికి జనాలు బారులు తీరుతాను, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. ఇక నేనైతే మస్తు అలసిపోయినుల్లా. ఇక ఎన్న నడవలేదు నేను ఈ ఒక్క జాతరలోనే నేనైతే నడిచిన నుల్లా. ఇక నడిచేసరికి నాకైతే బాగా గావరైతే అయిందుల్లా. నేను ఇక దేవుని దయ వల్ల దర్శనం చేసుకొని అయితే బయటపడాలి అని ఒక్కటే కోరుకున్న దేవుణ్ణి. ఇక మెట్టుకు పోతా అంటే నాకైతే ఏమంటారు ఇక ఆతృత అయితే పెరుగుతూనే ఉన్నదుల్లా. ఎట్టకేలకు మేము దేవుని గుడి మెట్టుకైతే పోతాను. గంత లోపలే నా పక్కకున్నామే దేవుణ్ణి అయితే దూలుతాంది. ఇక నేనైతే ఆమెనే చూసుకుంటుండప్పుడు దేని ముచ్చట అడుగుతాను అనుకున్నా కానీ ఎందుకు తీ మళ్ళా అని ఇక నేనైతే ముందుకు జరిగిన. ఇక మేము మెల్లగా ఇక దేవుని దగ్గర దాకానైతే ఇక వచ్చేసిన ముల్లా. అబ్బా నాకైతే సంబరం అవుతుంది. ఎట్టకేల గంతమందిని దాటి ఇక గర్భగుడిలోకి అడుగు పెడతాను ముల్లా. ఇక చూడుండ్రి ఇక ఈ గుహల్నే ఉన్నాడు దేవుడు. ఇక చూడుండ్రి మరి లోపల ఇక ఈ పసుపు ఈ కుంకుమలే ఆయనకట ఆభరణమాట. పసుపు అంటే మళ్ళీ నాకు బాగా ఇష్టమట నుల్లా. ఇక ఈడ పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఇక పైసలు పెట్టి ఏం కోరిక కోరుకున్నానట నెరవేరుతుంది అన్నట నుల్లా. ఇక ఇంతమంది జనాలు గంత ఇబ్బంది ఉన్న అత్తానంటే చూడుండ్రి ఆయన మహిమ ఎంత పెద్దదో ఎంత గొప్పదో. ఇక చూడుండ్రి మీరు కూడా దేవుణ్ణి మంచిగా కోరికలు కోరుకొని నెరవేరితే మళ్ళీ మీరు కూడా తప్పకుండా రావాలి. మరి అత్తరు కూడా ఇక దేవుణ్ణి అయితే మంచిగా కోరుకోండి, మీకు కూడా మంచి తప్పకుండా జరుగుతుంది. చూడండి కోరుకొని చెప్పనా. ఇక వీడియో అయితే అట తీయనిలే కానీ ఎట్లనో అట్టిట్లా చేసి ఒక్క వీడియో అయితే అట దేవుంది పెట్టిననులే. ఇక మాదైతే దర్శనం అయిపోయింది. ఇక కిందికి వచ్చి చెప్పన మేమైతే బోనం అండాలి. మళ్ళీ బోనం కూడా ఊదద్దు, అది కట్టెల మీదనే చేయాలుల్లా. ఇక బోనం చేసి అంత లోపల మీకు చుట్టుపక్కల ఉన్నాయని చూపిద్దామని చెప్పి ఈ వెలుగులు చూపిద్దామని అయితే మేము పక్కకు వచ్చేసినాం. ఇక చూడండి ఇక అవి కనబడతాయి. ఇక ఏంటి పెద్ద లైట్లే కదా ఏమున్నది గొప్ప అనుకుంటారా. ఇక మీరు బురదలు అయితే కాలేసినట్టే. అవి లైట్లు కాదుల్లో మొత్తం జాగారం దీపాలు, బోనం దీపాలు గంతే. మరి ఏమనుకుంటారు అంటే కొండ మనకి ఎక్కడ దాకా ఉన్నదో ఆ చుట్టుపక్కల మొత్తంలో కూడా ఇక చూడుండ్రి అవన్నీ దీపాలతోటి వెలుగుతుంది. ఆడ కరెంటుతోటే పని లేదులా. అంత గొప్పగా దీపాలు పెట్టి ఆయన ఆరాధిస్తానంటే ఇక మీరు నమ్ముతారో లేదో కానీ చూడుండ్రి. ఇక మీ కళ్ళు చాలుతానే అక్కడున్న నా కళ్ళే చాలలేదు, లైవ్లో చూసినాయి. మరి ఇక మీరైతే చూడుండ్రి, మీకైతే మంచిగా జరుగుతుందని నేను నమ్ముకుంటానా. అవుతుంది కూడా తప్పకుండా. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అగోగో మెరుతున్నాయి మన ఎన్టీపీసీ కదా మెరిసినట్టు కదా. ఇక చూడండి కొంతమంది మొక్కుకుంటారు అన్నట్టు గిట్లా దేవుణ్ణి మాకు మంచి జరుగుతుంది తీసుకొస్తామని. ఇక మా బోనం అయితే అయిపోయింది. మేమైతే బోనాన్ని మంచిగా అలంకరణ చేసుకొని ఇక గీళ్ళనైతే మేము గొల్లోళ్ళు అంటాముల్లా. మరి సెన్సిటివ్ టాపిక్ కాబట్టి నేనైతే ఏం చెప్తలేను. ఇక మా సైడ్ గిట్లా అంటారు, మరి మీ కాడ ఏమంటారో నాకు తెలియదు. వాళ్ళని పిలిపించి పాటలు పాడితేనే మల్లన్నకు బోనం జల్లినట్టట. ఇక మేమైతే మల్లన్నకు బోనం చెల్లించినాం. గుట్ట మీద చెల్లించి కొబ్బరికాయ కొట్టితేనే ఇక బోనము మేము ప్రసాదం తీసుకొని ఇంత తినచ్చట.
ఇక మా అత్తమ్మ అయితే కొబ్బరికాయ కొట్టిందుల్లా. ఇక తిన్నాము, బోనం తిని పొద్దుగాల లేచి బయటకు వస్తామనేసరికి ఇక మళ్ళా నాకు ఇష్టమైన వేషధారణల ఈ దుస్తులు వేసుకొని వాళ్ళు ఎగురుతా అంటే ఆ సప్పుళ్ళు ఇక ఆ నుంచి అయితే మాకు రాబుద్ది అయితే లేదుల్లా. ఇక మీరు కూడా ఆ సప్పుళ్ళు వింటారు. ఇక చూడండి నేనైతే మీకు వినిపిస్తా. ఇక ఇన్నరు కదా, మంచిగా అయితే అనిపించిందా? నాకైతే అక్కడ నుంచి రాబుద్ది కాలేదుల్లా. ఇక కానీ గుట్ట కిందికి పోయి ఆడ బోనం పోయాలి కదా, మళ్ళీ ఆడ పోయపోతే ఎట్లా జల్ది మళ్ళీ లేటుగా జిక్కం అక్కడ జాగ దొరకదని చెప్ప పోయి గంగతానం చేసి బోనం పోసి వీళ్ళనైతే మళ్ళీ పిలిచిన ముళ్ళ పిలిచి ఇక బోనం అండి వీళ్ళతోని పాట పాడించి మళ్ళీ బోనం చెల్లించుకొని ఇక ఆడగింత నైవేద్యం తీసుకొని మేమందరం తిన్నముల్లా. ఇక తిన్నామా ఏం చేసినాం మళ్ళీ ఇంటికి పయనం కట్టాలి కదా, మేమైతే 2 రోజులు ఉంటాముల్లా. ఇక కొంతమంది ఎన్ని రోజులు అయినంటే కొన్ని రోజులు 3 రోజులు ఉంటారు, కొంతమంది 2 రోజులు, కొంతమంది ఒక్కరోజు. అంటే మేము పైన బోనం కింద బోనం కాబట్టి మేమైతే 2 రోజులు మా జాతర అయితే ఉంటుందిల్లా. ఇక పైన బోనం కింద బోనం పోసినామనంటే ఇండ్లకైతే రావాలన్నట్టు, మేమైతే గట్టనే వచ్చేస్తాం. ఇక తిన్నామంటే బోనము అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక ముల్లె మూట చదురుకొని ఇక బయటికి అయితే వచ్చేస్తాను. ముల్లిగా చూడండి పోంగి ఎన్ని కుండలు ఉన్నాయి, తగ్గిపోతాయి అన్నట్టు. ఇక్కడ బెల్లం కూడా వంచుతారటోళ్ళు, నాకైతే తెలియదు, ఈ కిందికి వచ్చినాక నాకు తెలిసింది. ఇక జాతర అంతా అయిపోయినట్టేనుల్లా. ఇక లాస్ట్కి మనం షాపింగ్ అయితే చేయాలి కదా. ఇక ఏడ చూసినా పిరం వస్తువులే ఉన్నాయి. ఇక ఏం చేయాలని ఇక గాజులు అయితే కొనుక్కున్నాముల్లా. గాజులు కొనుక్కొని ఇక అయిపోయిందని చెప్పేసి ఇక మీకు కూడా టాటా బై బై చెప్తాముల్లా. ఎందుకంటే మాదైతే 2 రోజుల జాతరనే. ఇక మీకు కూడా ఈడ కొన్ని డిఫరెంట్ వస్తువులు ఏమైనా నచ్చినా కూడా ఏమైనా కొనుక్కుందామన్నా కూడా ఆడికైతే తప్పకుండా ఓన్రి మంచి అయితే జరుగుతుందిల్లా, నేను గ్యారంటీ. మీరు నమ్ముకోండి, మన నమ్మకం మీదనే మంచి చెడ అనేది ఆధారపడి ఉంటుంది. ఇగో దేవుళ్ళ బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కానీ బాగా పిరన్ రేట్లుల్లా ఏం చేసుడు, అందుకే నేనైతే ఏం కోలేలే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.